అంతరిక్షంలో ఊహించని రహస్యం. ఆస్ట్రానమీ అనేది ఒక అబ్జర్వేషనల్ ఫీల్డ్. అంటే టెలిస్కోప్స్ ద్వారా స్టార్స్, గ్యాలక్సీస్ మరియు ఇతర వస్తువుల్ని చూసి స్టడీ చేస్తాం. అంతరిక్ష వస్తువులు ఉన్న చోట చూడటం ఓకే, మరి అసలు పదార్థమే లేని అంతరిక్ష ప్రదేశాల సంగతేంటి? ఈ ప్రదేశాల నిండా ఖాళీ మరియు అంధకారం అలుముకొని ఉంటుంది. సో వీటిని వాయిడ్స్ అంటారు. విశ్వంలో ఇవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే మిస్టీరియస్ వాయిడ్ ని లోకల్ లేదా కేబీసీ వాయిడ్ అంటారు. నిజం చెప్పాలంటే అసలు అది ఉండకూడదు, ఎందుకంటే దాని సైజ్ 2 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఈ లోకల్ వాయిడ్ మధ్యలో ఎక్కడో అక్కడ మన పాలపుంత ఉంది. ఇలా చూస్తే వాయిడ్స్ అనేవి ఖాళీగా ఉండవు అని మనకి అర్థమవుతుంది. వాటిలో కూడా గ్యాలక్సీస్ ఉంటాయి, కానీ జనరల్ అంతరిక్షంలో ఉండాల్సిన వాటికంటే తక్కువగా ఉంటాయి. యావరేజ్ గా చూసుకుంటే మామూలు అంతరిక్షం కంటే ఈ లోకల్ వాయిడ్ లోని డెన్సిటీ 20% తక్కువగా ఉంటుంది. అయితే వాయిడ్స్ తో పెద్ద చిక్కొచ్చి పడింది, ఎందుకంటే మనం గట్టిగా నమ్మే కాస్మలాజికల్ ప్రిన్సిపల్ ని అవి ఫాలో అవ్వటం లేదు. విశ్వాన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే అందులో ఉన్న పదార్థమంతా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యున్నట్టు కనబడుతుంది, ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో పదార్థం మీద ఫోర్సెస్ అనేవి సమానంగా యాక్ట్ చేస్తాయి. కానీ చిన్న స్థాయిలో అంటే గ్యాలక్సీస్, స్టార్స్, ప్లానెట్స్ స్థాయిలో ఎంత పదార్థం ఉందన్న దాన్ని బట్టి ఎక్కువ ఫోర్స్ పడుతుందా లేదా తక్కువ ఫోర్స్ పడుతుందా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. దీన్నే కాస్మలాజికల్ ప్రిన్సిపల్ అంటారు. కానీ లోకల్ హోల్ ఈ కాస్మలాజికల్ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వటం లేదు. కొంతమంది ఈ లోకల్ హోల్ నిజంగా లేదు అంటారు, కానీ ఇతర వాయిడ్స్ గుర్తించిన తరువాత అది నిజంగా ఉందని నమ్మారు. అసలు వాయిడ్స్ ఎందుకు ఉండాలి? వాటిని అర్థం చేసుకోవాలంటే గ్రావిటీ గురించి మనకు తెలిసిందంతా మార్చుకోవాలి. ఎందుకంటే కాస్మలాజికల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడిన గ్రావిటీ వందల సంవత్సరాల పురాతన న్యూటోనియన్ ఫిజిక్స్ వాడుతుంది. న్యూటన్ ప్రకారం విశ్వంలో ఉన్న వస్తువులు కదలడాన్ని యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే పెద్ద స్థాయిలో విశ్వం మొత్తం గ్రావిటీ ఒకే రకంగా పనిచేస్తుంది. దాని అర్థం పెద్ద స్థాయిలో విశ్వం మొత్తం ఒకేలా కనపడాలి అని. తక్కువ స్థాయిలో మాత్రం తేడాలు చూస్తాం. అంటే ఒక సూర్యుడికి 2 గ్రహాలుంటే ఇంకో సూర్యుడికి 8 గ్రహాలుండటాన్ని తక్కువ స్థాయి తేడాలు అనొచ్చు. కానీ వాయిడ్స్ అంటే తక్కువ స్థాయిలో, అంటే చిన్నగా ఉండవు. అవి మిలియన్స్ నుండి బిలియన్స్ ఆఫ్ కాంతి సంవత్సరాల సైజెస్ లో ఉంటాయి. అయితే ఈ తేడాలకి కారణం వాయిడ్స్ పుట్టుక. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం బిగ్ బ్యాంగ్ జరిగిన సమయానికి వెళ్ళాలి. బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వం సాగలేదు, అదొక మండే అగ్నిగోళంలా ఉంది. ఇప్పుడు మనం విశ్వంలో చూసే ప్రతి వస్తువులోని పదార్థం ఈ అగ్నిగోళంలోనే ఉంది. కానీ ఇన్ఫ్లేషన్ ఆ అగ్నిగోళాన్ని పూర్తిగా మార్చేసింది. అది కాంతి కంటే వేగంగా సాగింది. ఏ తేడాలు లేకపోతే, వాయిడ్స్ లాంటి ఖాళీలు లేకుండా ఇన్ఫ్లేషన్ వల్ల విశ్వం మొత్తం పెద్ద స్థాయిలో పదార్థం అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. కానీ విశ్వం సాగే సమయంలో క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కానీ, లేకపోతే పదార్థం నాశనం అయిపోవటం వల్ల వాయిడ్స్ ఏర్పడ్డాయని కొంతమంది నమ్మకం. అయితే విశ్వంలో పదార్థం కంటే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీయే ఎక్కువగా ఉంటాయి. బిగ్ బ్యాంగ్ అప్పుడు విశ్వం సాగటం మొదలైంది, కానీ ఈ రోజుటికి కూడా అది ఆగలేదు. దానికి కారణం డార్క్ ఎనర్జీ. ఇక డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఉన్న చోట ఉండాల్సిన దానికంటే ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. డార్క్ మ్యాటర్ లేకపోతే గ్యాలక్సీస్ లోని స్టార్స్ ఎప్పుడో అన్ని దిక్కులకి వెళ్లిపోయి గ్యాలక్సీస్ అనేవే లేకుండా చేసేవి. అయితే గ్రావిటీని సృష్టిస్తున్న శక్తి మన కంటికి కనపడదు, కానీ అది మనలోని పదార్థంతో చర్యలు జరుపుతూ గ్రావిటీని పుట్టిస్తుంది. ఆ శక్తినే డార్క్ మ్యాటర్ అనొచ్చు. కానీ గ్రావిటీ ద్వారా చూసిన వాయిడ్స్ అంత పెద్ద ఖాళీలకి ఒక సైజ్ లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ ఏంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెక్కలు వేసి చూస్తే ఆ సైజ్ లిమిట్ 1.2 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. అయితే మన మోడల్స్ లో ఇంకో తేడా ఉంది. 1989లో గ్రేట్ వాల్ అనే ఇంకో భారీ అంతరిక్ష వస్తువుని కనుక్కున్నాం. గ్రేట్ వాల్ అంటే కొన్ని వేల గ్యాలక్సీస్ కలిసి ఒక గోడలా ఫామ్ అయిన స్ట్రక్చర్. అప్పటి నుండి ఇలాంటి గ్రేట్ వాల్స్ చాలానే కనిపెట్టాం. అవి కూడా వాయిడ్స్ లానే కాస్మలాజికల్ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వకుండా దారుణంగా పెద్దగా ఏర్పడ్డాయి. అందులో ఒకటి 1.5 బిలియన్ కాంతి సంవత్సరాల సైజులో ఉన్న స్లోన్ గ్రేట్ వాల్. దీనికంటే పెద్దదైన ఇంకో గ్రేట్ వాల్ పేరు హెర్క్యులిస్ కరోనా బొరియాలిస్ గ్రేట్ వాల్. ఇది ఏకంగా 10 బిలియన్ కాంతి సంవత్సరాల సైజులో ఉంటుంది. అందుకే ఇది విశ్వంలోనే అతిపెద్ద స్ట్రక్చర్ గా పరిగణిస్తారు. కాస్మలాజికల్ ప్రిన్సిపల్ ప్రకారం లోకల్ హోల్ మరియు హెర్క్యులిస్ కరోనా బొరియాలిస్ గ్రేట్ వాల్ లాంటి స్ట్రక్చర్స్ ఉండకూడదు. కానీ హబుల్ టెన్షన్ అనే ఇంకో మిస్టరీ వీటికి సమాధానం చెప్తుంది అంటున్నారు. హబుల్ టెన్షన్ అంటే భూమి నుండి దూరం పెరిగే కొద్దీ విశ్వం సాగే వేగం పెరగడం. సో ఇతర ప్రదేశాల్లో విశ్వం సాగే వేగం కంటే లోకల్ హోల్లో విశ్వం సాగే వేగం ఎక్కువగా ఉంది. ఇది కాకుండా లోకల్ హోల్లో ఇంకో మిస్టరీ ఉంది. దాన్ని బల్క్ ఫ్లో అంటున్నారు.
విశ్వంలో పెద్ద వస్తువులుగా కలిసున్న చిన్న చిన్న వస్తువులు కలిసి కదలడాన్ని బల్క్ ఫ్లో అంటారు. అయితే మన లోకల్ హోల్లో గ్యాలక్సీస్ అన్ని కలిసున్న తాడుల్లాంటి స్ట్రక్చర్స్ వేగంగా కదులుతున్నాయి. ఈ వేగం ఇతర ప్రదేశాల్లో ఉన్న వేగం కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అన్ని తేడాల్ని చూస్తే లోకల్ హోల్ అనేది ఇంత వేరుగా ఎందుకు ఉంది అని సైంటిస్టులలో భయం మొదలైంది. ఈ భయానికి క్రైసిస్ ఆఫ్ కాస్మాలజీ అని పేరు పెట్టారు. ఇదంతా చూస్తే విశ్వంలో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అవ్వాలి అనే మన మోడల్స్ కి చిన్న చిన్న మార్పులు చేసి ఉండాలి. ఈ చిన్న చిన్న మార్పుల్లో మొదటిది గ్రావిటీని అర్థం చేసుకోవడం. దగ్గరగా అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అంత దూరాల్లో ఉన్న వస్తువుల మధ్య గ్రావిటీ ఎలా పనిచేస్తుందో మనం అంచనా వేయగలం. కానీ కాంతి సంవత్సరాలంత దూరంలో ఉన్న వస్తువుల మధ్య గ్రావిటీ ఎలా పనిచేస్తుందో చెప్పే మన లెక్కలన్నీ మార్చుకోవాలేమో. అంటే న్యూటన్ గ్రావిటీని మాడిఫై చేసి జనరల్ మాడిఫైడ్ న్యూటోనియన్ గ్రావిటీ, షార్ట్ గా మాండ్ అనే కొత్త లాని ప్రవేశపెట్టాలి. ఈ లా ద్వారా కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న వస్తువుల మధ్య గ్రావిటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే అలాంటి లాని ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయాము. ఇంకో ఆప్షన్ ఏంటంటే డార్క్ మ్యాటర్ అనేది కాంతి సంవత్సరాల దూరాల్లో మనకి అర్థం కాని రీతిలో గ్రావిటీని ప్రదర్శిస్తుందేమో. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటో తెలియనంత వరకు ఏమో నిజమో కాదో అన్న మాటలే వస్తాయి. డార్క్ మ్యాటర్ ఎలా కదులుతుందో మనకి తెలియదు. ఒకవేళ స్లోగా కదిలితే దాని కోల్డ్ డార్క్ మ్యాటర్ అంటారు. అప్పుడు దాని ఎఫెక్ట్ ఒకలా ఉంటుంది. అంటే ఆటంలో పెద్ద పెద్ద కణాలు ఒకదానితో ఒకటి కలవకుండా ఎలా పడితే అలా కదులుతూ ఉంటాయి. కోల్డ్ డార్క్ మ్యాటర్ ప్రకారం చిన్న చిన్న స్ట్రక్చర్స్ కలిపి పెద్ద పెద్ద ఆస్ట్రోనామికల్ వస్తువులుగా ఏర్పడతాయి. కానీ ఇది నిజం కాకపోవచ్చు. ఒకవేళ డార్క్ మ్యాటర్ కాంతి వేగం లేకపోతే కాంతి వేగానికి దగ్గరగా ఉన్న వేగాల్లో కదులుతూ ఉంటే దీని హాట్ డార్క్ మ్యాటర్ అనొచ్చు. అంటే అంతరిక్ష వస్తువులు పెద్దగా పుట్టి అవి విడిపోయి చిన్నగా మారతాయి. ఇక మాడిఫైడ్ న్యూటోనియన్ గ్రావిటీ విషయానికి వద్దాం. ఒకవేళ అది నిజమైతే లోకల్ వాయిడ్ బయట పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల లోపల ఉన్న గ్యాలక్సీస్ అన్ని బయటికి లాగబడతాయి. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంకో మిస్టరీని కనిపెట్టింది. దీని ద్వారా విశ్వంలో 12 బిలియన్ కాంతి సంవత్సరాలంత దూరానికి చూడొచ్చు. అంటే 12 బిలియన్ సంవత్సరాలు వెనక్కి, అంటే బిగ్ బ్యాంగ్ కి దగ్గరగా ఏం జరిగిందో చూడొచ్చు. ఈ సమయానికి అసలు గ్యాలక్సీస్ ఫామ్ అవ్వడం కాదు కదా, ఏకంగా స్టార్స్ పుట్టడం కూడా కొంచెం కష్టమే. కానీ జేమ్స్ వెబ్ చూసిన దూరంలో స్టార్సే కాదు, ఏకంగా గ్యాలక్సీస్ పుట్టి కూర్చున్నాయి. ఇలాంటి గ్యాలక్సీస్ లో ZF UDS 7329 ఒకటి. ఇది అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది. షాకింగ్ గా ఇందులో పాలపుంత కంటే ఎక్కువ స్టార్స్ ఉన్నాయి. కానీ ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన 800 మిలియన్ సంవత్సరాలకే పుట్టింది. గ్యాలక్సీస్ పుట్టి వాటి ఆకారాల్ని సంతరించుకోవడానికి కొన్ని బిలియన్ల సంవత్సరాలు పడుతుంది అని మన కాస్మలాజికల్ ప్రిన్సిపల్ చెప్తుంది. కానీ ZF UDS 7329 ఏమో ఇంత పని చేసింది. ఇప్పటి వరకు విన్న దాని ప్రకారం మీకు ఒకటి అర్థమయ్యే ఉండాలి. అదే మనకు తెలిసిందన్నా తప్పై ఉండాలి, లేకపోతే మనం కనిపెట్టాల్సింది ఇంకా చాలా అన్నా ఉండాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.